నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ విద్యా ఎంటర్ప్రైజెస్. మీరైతే మంచి సపోర్ట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నేనైతే మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా. మరియు నేనైతే 4000 అవర్స్ అయితే కావాలంట మన దానికి ఛానల్ చేయడానికి. అయితే 4000 అవర్స్ కావాలి, 100 సబ్స్క్రైబర్ కావాలి, అయితే మానిటేషన్ అవుతుందంట. ఇక నేను మాత్రము మీరు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎలిజిబుల్ చేయాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. మనము ప్రతి ఒక్క వీడియోని వాటర్ ప్యూరిఫైయర్ని మనం షార్ట్ వీడియో తీసి అయితే పెడుతున్నాను. మరి ఇన్వర్టర్, బ్యాటరీ, గీజర్ అన్నీ అమ్ముతున్నాను. అన్నీ నేను ఒక ప్లేలిస్ట్ అయితే తయారు చేస్తున్నాను. షార్ట్ వీడియోది వాటర్ ప్యూరిఫైయర్ ఇది అలాగనైతే స్టార్ట్ చేస్తున్నాను. మనమైతే ఇప్పుడు టాపిక్ ఏంటంటే అందరు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మా వాటర్ ప్యూరిఫై ఏది కొనాలి, అసలు ఎలా పనిచేస్తుంది, ఏది బాగా కన్ఫ్యూజ్లో ఉన్నాం. ఆ కన్ఫ్యూజన్ అన్నిటిని మిమ్మల్ని దూరం కొట్టాలనే ఉద్దేశంతో మీ ముందుకైతే ఈ వీడియో ద్వారా రావడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడు చేయకూడదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ మనం డ్రైవింగ్ చేయరాదు. ప్రతిసారి హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్ళండి. మరియు కారు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు మాత్రం మనకు భయం వేస్తుంది. ఎందుకంటే ఛాలెంజ్ చేస్తుండు అది అని చెప్పేసి మనం హెల్మెట్ పెట్టుకుంటాము, సీట్ బెల్ట్ పెట్టుకుంటాము. అంటే పోలీసు ఛాలెంజ్ చేస్తున్న భయం ఉంది అని, మన ఫ్యామిలీ ఉంది, మన ఫ్యామిలీ ఏమవుతుందనే భయం అయితే లేదు మనకు. సో మీరు మన ఫ్యామిలీ ఉందని గుర్తుపెట్టుకొని మీరైతే నడవాలి. మనం టైంకు ఎంత పని చేసినా టైంకి భోజనం కానీ ట్యాబ్లెట్ వేసుకుని ఎందుకంటే నేను ఎందుకు హెల్మెట్ గురించి చెప్తున్నా అంటే, ఒకరోజు నాకు ఇలాగే హెల్మెట్ కంపల్సరీ నేను వెళ్ళినప్పుడల్లా నేను హెల్మెట్ తీసుకెళ్తాను. మా మేడం కూడా అలాగే అంటుంది, హెల్మెట్ తీసుకోవాలని చెప్పి గుర్తు చేస్తుంది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే, ఒకరోజు నేను పడ్డప్పుడు ఇదేంటంటే హెల్మెట్ అనేది భూమికి దాకి నా జబ్బకు దాకింది. ఇవి రెండు బేస్ చేసుకుని నాకు ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదు, ఎలాంటి దెబ్బ దాకలేదు. దానివల్ల నేను ఎంతసేపు అయినా అంటే పక్క అలా పొలంలో పని చూసిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఏమనుకున్నారంటే, పాపం ఇతనికి ఏమైపోయిందో ఏమో అయింది, ఫ్రాక్చర్ ఏం చనిపోయింది అనుకున్నారు. కానీ నేను హెల్మెట్ బాగా బతికాను. మా బావ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏమైంది, మొన్న హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసిండు, కుక్క అడ్డం వచ్చింది. అడ్డం వచ్చడం వల్ల ఏమైందంటే పాపం ఈ మైండ్ కానీ ఇంజరీ అయిపోయి బ్లడ్ ఫ్లాట్ అయింది. హైదరాబాద్ అపోలోలో అడ్మిట్ అయింది. సో నేను చెప్పేది ఏంటంటే, మనం ఫ్యామిలీకి ఎంతో ముఖ్యం కాబట్టి మన ఆరోగ్యం ముఖ్యం. మనం ఉంటేనే మన ఫ్యామిలీ సేఫ్. మన మీద ఎంతోమంది ఆధారపడి ఉన్నారు. మన లేడీస్ కూడా ఎంతో కష్టపడుతున్నారు. మనకంటూ హాలిడేస్ ఉంటాయి, మనం హాలిడేస్కి వెళ్తాము, సండే వస్తే రెస్ట్ అంటాము. కానీ లేడీస్ మాత్రం ఎలాంటి రెస్ట్ ఉండదు. చుట్టాల ఇంటికి వెళ్ళినా కానీ రెస్ట్ ఉండదు, మనకైతే రెస్ట్ ఉంటుంది. వాళ్ళు రెస్ట్ తీసుకుంటే ఏమంటారు, అమ్మో బాబు ఇది ఏం పని చేయట్లేదు, దీనికి ఏం పని శాతం కదా అంటారు. పాపం 24 hours ఆన్ డ్యూటీ లేడీస్. కాబట్టి మీరు లేడీస్కి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వండి. ఎంతో పని చేస్తున్నారు, మన గురించి ఏం చేస్తున్నారని చెప్పి మాత్రం ఎప్పుడు అనకండి. ఎందుకంటే మన ఫ్యామిలీ గురించి పని చేస్తున్నారు. మన ఫ్యామిలీ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ ఫస్ట్ మన ఇల్లాలే ఇంటికి దీపం అని ఎందుకన్నా పెద్దలు ఊరికి అనలేరు. మనం కూడా 24 గంటలు పని చేయడమే కాదు, పని ముఖ్యము, డబ్బు ముఖ్యమే, దాంతోపాటు మన ఫ్యామిలీ కూడా ముఖ్యం. మన ఫ్యామిలీకి టైం ఇవ్వండి. నెల రోజులు ఒక్కరోజైనా టైం ఇవ్వండి. ఏదైనా షికార్కి వెళ్ళండి, లేకుంటే టీవీకి ఫంక్షన్కి వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, పార్క్కి వెళ్ళండి. మీరు మాత్రం ఫ్యామిలీతోటి గడపండి, ఒక్కరోజైనా గడపండి. జీవితంలో మనం పని చేసుకుంటూ సంపాదించడం కాదు, ఫ్యామిలీ కూడా టైం ఇవ్వడం ముఖ్యం. పని చేసి సంపాదించడం వల్ల ఏం లాభం లేదు. ఫ్యామిలీకి టైం ఇవ్వనప్పుడు నువ్వు సంపాదించడం కూడా ఎలాంటి ఉపయోగము లేదు. అందుకే ప్లీజ్ మీ ఆరోగ్యం మంచిగా ఉంచుకోండి, మీ ఫ్యామిలీని మంచిగా ఉంచుకోండి. మరియు మీ హెల్త్కు చెకప్ చేయించుకోండి. మనమే హెల్త్కు మెయిన్ కాబట్టి మీరు హెల్త్ మంచిగా చూసుకోండి. మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ప్రీ ఫిల్టర్. ఫస్ట్ ఏమవుతుంది, ప్రీ ఫిల్టర్. సో మన ట్యాంక్ నుంచి ఇందులోకి వస్తుంది. ఇందులోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ట్యాంక్లోకి ఇది ఎందుకు పెట్టాలంటే ట్యాంక్లో డస్ట్ ఉంటుంది, బురద ఉంటుంది, ఏదేదో ఉంటుంది. ఎందుకంటే
ఇప్పుడు నా ట్యాప్ వాటర్ అనుకోండి, అందులో చిన్న 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 బురద లెక్క వస్తుంటుంది, అది మనకు ఏర్పడదు. కానీ ఇది ఆపేస్తుంది. చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, ఇది ఆపేస్తుంది. ఇది ఆపేస్తుంది. దీని పని ఏంటిది? మెయిన్ పెద్ద పెద్ద పార్టికల్ అని ఇది ఆపేస్తుంది. ఇది ఆపేసిన తర్వాత ఏమవుతుంది? ఇది సెడిమెంట్ ఫిల్టర్కి వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి వచ్చే సెడిమెంట్ ఫిల్టర్కి ఎక్కిన తర్వాత ఇందులోంచి ఫ్లో అయ్యి ఇందులోంచి మిస్ అయిన వాటిని ఏం చేస్తుంది? ఇవి చిన్న చిన్న పార్టికల్ని కూడా కొన్ని మైక్రోన్ల ఇది ఆపేస్తుంది. మైక్రోన్లు ఆపేసి బ్యాక్టీరియా పోకుండా చూస్తుంది, ఎలాంటి డస్ట్ పోకుండా. ఇందులోంచి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ప్రీ కార్బన్ ఫిల్టర్. అసలు ప్రీ కార్బన్ ఫిల్టర్ అంటే ఏంటిది? మన యొక్క కొబ్బరికాయ ఉంటుంది చూడండి, కొబ్బరికాయని కాల్చిన తర్వాత ఆ యొక్క బొగ్గు ఉంటుంది కదా, బొగ్గు యొక్క చిన్న చిన్న పార్టికల్స్ని మంచిగా ఫిల్టరైజేషన్ చేసి ఇందులో వేస్తారు, ప్రెస్ చేసి. ఇందులో ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన స్మెల్ కానీ కలర్ కానీ మొత్తం ఇది ఏం చేస్తుందంటే తీసేస్తుంది. ఈ కార్బన్ ఫిల్టర్ అనేది తీసేసి మొత్తం ఇక్కడ బ్యాక్టీరియా కూడా కొద్దిగా రిమూవ్ చేసేస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఎస్వీలోకి వెళ్ళి పంపుకి వెళ్తుంది. ఇది పంపు ఉంది కదా, పంపులోకి వెళ్తుంది. పంపులో వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ ప్రెషర్ తోటి 100 PSI ప్రెషర్ తోటి ఏం చేస్తుంది? 125 PS ప్రెషర్ తోటి ఇందులో పంపు చేస్తుంది. పంపు చేసినప్పుడు ఏమవుతుంది? ఇందులో మనం ఇంటికల కన్నా 50% సన్నమైన మైక్రాన్స్ ఉంటాయి. అందులో నుంచి వాటర్ ఫ్లో అయ్యి మొత్తం బ్యాక్టీరియా కానీ మొత్తం దాంట్లో ఏమన్నంత క్లీన్ చేసి ఏం చేస్తుంది? ఇందులో నుంచి వచ్చి పోస్ట్ కార్బన్కి వెళ్తుంది. పోస్ట్ కార్బన్ వెళ్ళిన తర్వాత ఏదైనా ఇందులోంచి మిస్ అయ్యి ఉంటే పోస్ట్ కార్బన్ ఏం చేస్తుందంటే ఏమన్నా స్మెల్ కానీ బ్యాక్టీరియాని తీసేస్తుంది. దీని ప్లేస్లో ఏం చేస్తారు? ఆల్కలైన్ ఫిల్టర్ లేదంటే జింక్ కాపర్ ఆల్కలైన్ ఫిల్టర్ అని పెడతారు. ఇవి పెడితే ఏమవుతుందంటే ఇందులో ఉన్న అన్నీ మొత్తం తీసేస్తుంది. ఏముంటుంది? పిప్పి అంటే మొత్తం ప్యూర్ వాటర్ ఉంటుంది. ప్యూర్ వాటర్ నుంచి ఇందులో వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ జింక్ కాపర్ ఆల్కలైన్ ఉంటుంది. ఇందులోంచి ఫ్లో అయినప్పుడు మనకు కావాల్సిన మినరల్స్ అనేది పిహెచ్ వాటర్ అంటారు కదా, పిహెచ్ వాటర్ అనేది వస్తుంది. ఇది ఓన్లీ 1 year మాత్రమే పనిచేస్తుంది. 6000 లీటర్ 8000 లీటర్ దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చేంజ్ చేయాలి. మంచి ఒరిజినల్ ఫిల్టర్ కావాలంటే 1500 వరకు ఇది ఒకటే ఉంటుంది ఫిల్టర్. కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఏమవుతుంది? ట్యాంక్లోకి వెళ్తుంది. ట్యాంక్లోకి వెళ్ళే ముందు యూవీ ఉంటుంది. ఇక్కడ యూవీ లైట్ ఏంటంటే ఇక్కడ నీళ్ళు వచ్చి బ్యాక్టీరియా మిస్ అయితే ఆ యూవీ లైట్ వెలుతురుకు అనేది ఇప్పుడు మనము కన్నుతోటి చూసినా కన్ను ఖరాబ్ అవుతుంది. అదే ఆ యూవీ లైట్కు ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ఏమవుతుందంటే ఇందులో నుంచి మిస్ అయిన బ్యాక్టీరియాని అది చంపేసిన తర్వాత ఇక్కడ నుంచి ట్యాంక్లోకి వెళ్తుంది అనమాట. వేస్ట్ మాత్రము ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇది మెయిన్ పాయింట్. మనం ఏం చేస్తామంటే తీసేసామనుకోండి, ఇందులో ఉన్న ప్రెషర్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అసలు మన ట్యాంక్లో వాటరే రాదు. ఇది ఏం చేస్తుంది? ఎఫ్ఆర్ ఫ్లో రిడక్టర్ ఏం చేస్తుంది? రిజెక్ట్ ఇట్లా పెట్టినామనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఎంతైతే వేస్ట్ వాటర్ పోవాలి అన్న దాన్ని ఇది ఆపేస్తుంది. ఎంత వేస్ట్ వాటర్ పోవాలి ఎంత అనేది ఈ ఎఫ్ఆర్ అనేది పనిచేస్తుంది. ఇది పెడితేనే మనకు ప్యూర్ వాటర్ అనేది వెళ్తుంది. మరి అన్ని కంపెనీలు ఉన్నాయి కదా అని అంటారు మీరు. ప్రతి ఒక్క కంపెనీ చేసేటి పని ఇదే ఫిల్టరేషన్. ప్రతి ఒక్క కంపెనీలో ఇదే ఫిల్టరేషన్ అవుతుంది. ఇలాగే ఫిల్టరేషన్ అవుతుంది. కాకపోతే నేను చెప్పేది ఏమిటంటే ప్లీజ్ దయచేసి లేడీస్ మాత్రం ఎంతో పని చేస్తున్నారు. ఒక రాగి బిందె తీసుకొని ఇందులో నుంచి వచ్చిన వాటర్ని రాగి బిందెలో రాత్రి పట్టుకొని పొద్దున పిల్లలకు సర్వ్ చేయండి. అది ఎంతో మంచిది. పిహెచ్ లెవెల్ దాని ద్వారా పెరుగుతుంది. మన హెల్త్ కావాల్సిన మినరల్స్ అన్నీ అందులో వస్తాయి మీకు. దయచేసి లేడీస్ ఎంతో కష్టపడుతున్నారు. మీరు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మీరు కాదనుకుంటే ఆ రాగి బిందెని క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి
మీరైతే ఈ వాటర్ రాగి బిందెలో నింపిన వాటర్ మాత్రమే తాగించండి ప్లీజ్. దయచేసి మీకు ఒక పెద్ద ఈ టాస్క్ ఏం కాదు మీకు పిండడం. రోజంతా పని చేస్తున్నారు. మీరు ఒక హెల్త్ డాక్టర్, మీరు ఆర్ఎంపీ డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్. మీరు లేడీస్ అంటేనే డాక్టర్. ప్రతి ఒక్కళ్ళ పిల్లల యొక్క హెల్త్ చూసుకుంటారు, భర్త యొక్క హెల్త్ చూసుకుంటారు, మరియు అత్తని, మామని, మర్దల్ని, అన్నని, ఈ విధంగా అన్ని పాత్రలు వహిస్తారు. అందరికీ మీరే హెల్త్ డాక్టరు. ప్లీజ్ దయచేసి మీరు మాత్రం రాగి, నేను సజెషన్ చేసేది ఏ కంపెనీ అయినా సరే, నేను సజెషన్ చేసేది ఏమిటంటే రాగి బిందెలో పట్టి నీళ్లు దాయించండి. అది మీ చేతిలో ఉంది. ఈ లేడీస్ చేతిలోనే ఉంది. లేడీస్ తలుచుకుంటే ఇది సాధ్యం కాదు. కాబట్టి దయచేసి మీ పిల్లల హెల్త్, మీ హెల్త్, మీ సార్ వాళ్ళ హెల్త్ మరియు అత్తమామ హెల్త్ మీ చేతిలోనే ఉంది. దీనికి మెయిన్ డాక్టర్ లేడీసే, హౌస్ వైఫే. ప్లీజ్ ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకొని రాగి బిందెలో నీళ్ళు తాగుదాం, మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకుందాం.